అంటే మెయిన్‌గా అంటే ఆర్థోపెడిక్ సర్జన్ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయంటే ఎక్కువగా సజెస్ట్ చేసేది వెయిట్ మీద కాన్సంట్రేట్ చేయమ్మా, వెయిట్ తగ్గించండి అని కరెక్ట్. చెప్తా అవును. ఉంటారు. అవును. అంటే ఇండియన్ మదర్స్ ఏంటంటే ఎక్సర్సైజ్ చేయలేరు, జిమ్‌కి కరెక్ట్. వెళ్ళలేరు. వాళ్ళకి అవన్నీ తెలీదు. సో యాహ్! ఇంటి పని చేస్తున్నాం కదా! ఎందుకు ఇంకా ఎక్సర్సైజ్ ఎందుకని అంటారు. అలాంటి వాళ్ళకి కరెక్ట్. మీరేం చెప్తారు డాక్టర్? అదే అండి. యూట్యూబ్‌లో దే హావ్ లాట్ ఆఫ్ కంటెంట్. హ్మ్. ఎక్సర్‌సైజ్‌కి చిన్న చిన్న ఎక్సర్‌సైజ్ జిమ్‌కెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. హ్మ్. జస్ట్ స్ట్రెంత్ ట్రైనింగ్ అంటారు. కూర్చొని చేసుకునేటివి కూడా చాలా ఉంటాయి. హ్మ్. జస్ట్ గో టు అ ఫిజియోథెరపిస్ట్. హ్మ్. హుహు. చిన్న చిన్న ఎక్సర్‌సైజ్ ఇంట్లో కూర్చొని చేసుకునేటివి వల్ల కూడా వెరీ గుడ్ రిజల్ట్స్ ఉంటాయి. జిమ్‌కెళ్ళాల్సిన అవసరమే లేదు. హ్మ్. అండ్ వాకింగ్ మీరు ఏడికెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లో అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ బ్రిస్క్ వాక్ చేయడము. ఇంటి పని చేసుకుంటాం కానీ ఇట్ ఈస్ నాట్ దట్ ఎఫెక్టివ్. ఓకే. అట్లా. అంటే ఇలా 50, 60 ఇయర్స్‌లో ఉండి వాళ్ళు వాక్ చేయడం కూడా ఇబ్బందిగా ఉంటది కదా డాక్టర్. అంటే కామన్‌గా సజెస్ట్ చేస్తారా ఏమైనా చెప్పులు వేరే ఉండాలి, ఫుట్‌వేర్ కంప్లీట్‌గా కరెక్ట్. వేరే సజెస్ట్ చేస్తారు కదా! యాహ్! అంటే అలాంటి వాళ్ళకు ఎలాంటి ఫుట్‌వేర్ మీరు సజెస్ట్ చేస్తారు డాక్టర్? సాఫ్ట్ సోల్ ఉన్న షూస్ ఎనీథింగ్ విల్ వర్క్. చెప్పులేసుకొని మాత్రం వాకింగ్ చేయొద్దు. ఓకే. సాఫ్ట్ సోల్ ఉన్న షూసే ఎందుకు అంటే మెనిస్కస్ ఏదైతే షాక్ అబ్జార్బర్ అని చెప్పానో అవి ఆల్రెడీ అరిగిపోయి ఉంటాయి. సో బోన్ టు బోన్ కాంటాక్ట్ ఎక్కువ ఉంటుంది. హుహు. ఈ సాఫ్ట్ షూస్ వేసుకున్నప్పుడు ఏంటంటే అట్లీస్ట్ దట్ షాక్ అబ్జార్బింగ్ అనేది షూ అన్న తీసుకొని అంటే ఎత్తు ఉండాలంటారా డాక్టర్? ఎత్తుండాల్సిన అవసరం లేదు. సాఫ్ట్ ఉండాలి. సాఫ్ట్‌గా ఉండాలి. సాఫ్ట్ ఉండాలి. ఓకే.